హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బోనాల పండుగ సెలబ్రేషన్స్. మేము బోనాల పండుగనైతే శ్రావణంలో జరుపుకుంటాము. ఆషాఢంలోనైతే సిటీలో ఉంటాయి కదా, మేమైతే శ్రావణంలో, మా సైడ్ అంతా శ్రావణంలో చేసుకుంటారు. మేము కూడా చేసుకుంటాము. ముందుగానైతే బోనాల బిందెలని అన్నిటినీ నీట్గా క్లీన్ చేసేసుకొని వాటికి బొట్లు అవన్నీ పెట్టి అలంకరణ అయితే చేసుకుంటున్నాము. మేము వచ్చేసి 4 బోనాలు అయితే చేస్తాం అమ్మవార్లకి. గ్రామ దేవతలు కదా. ఫస్ట్ వచ్చేసి పోచమ్మకి, భూలక్ష్మమ్మకి, ఇంకా కట్టమైసమ్మకి, బంగారు మైసమ్మకి, ఇలా 4 బోనాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ మా పాప, మా అక్క, ఇంకా మా అత్తమ్మని అయితే బోనాలను అయితే అలంకరిస్తున్నారు. వన్ సైడ్ వచ్చేసి ఇలా బోనాలు ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఇంకా మేమేమో ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. బోనాలు వచ్చేసి 4 కదా, అవన్నీ రెడీ చేసే వరకు అయితే చాలా టైం పడుతుంది. మేము పోచమ్మకైతే కుండ బోనం చేస్తాము. మిగతా అమ్మవార్లకైతే మేము ఇలా ఇత్తడి బిందెలోనే బోనం చేస్తాము. ఇవి బోనంకే స్పెషల్గా తీసుకున్నవి. ముందైతే ఆ బోనం బిందెలను అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని, ఆ తర్వాత వాటికి పైన కొద్దిగా సున్నం, కింద కొద్దిగా సున్నం అంతే కరెక్ట్గా రుద్దుకొని, ఆ తర్వాత మధ్యలో కూడా ఆయిల్ పెట్టుకొని ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇది అందరికీ తెలుసు, కానీ కొద్దిగా ఎవరికైనా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకా అన్ని బోనాలు అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ మా అత్తమ్మనైతే కంకణాలు, పువ్వులు అన్ని బోనాలకైతే రెడీ చేసింది. ప్రతి బోనంకి కంపల్సరీగా కంకణము ఇంకా పువ్వులు కూడా కట్టాలి. ఇంకా బోనం పైన పెట్టే దీపాలు కూడా ఉంటాయి కదా, దీపంతాలు, వాటికి కూడా ఆయిల్ రుద్దుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత గుడి దగ్గర తీసుకెళ్తేందుకు పసుపు కుంకుమ ఇలా కట్టుకోవాలి. మా పాప కడుతుంది కదా, అవన్నీ ఫస్ట్ టైం మా పాపనైతే ప్రిపేర్ చేస్తుంది. బోనంలోనైతే మేము నైవేద్యంగానైతే పెసరపప్పు ఇంకా రైస్, ఈ 2 కలిపి అయితే అన్నం వండుకొని ఆ రైస్ని అయితే బోనంలోనైతే పెడతాము. బోనాలన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం ఇలా ఇస్తరాకుని తీసుకొని 4 పెట్టుకొని వాటిలో రైస్ వేసుకొని దానిపైన ఈ బోనాలను పెట్టుకొని, ఇప్పుడు వండుకున్న రైస్ ఉంది కదా, పెసరపప్పు, అన్నం, ఇవన్నీ బోనాలను అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ కింద ఉండే బోనాలను అయితే రైస్ అంతా పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా అల్లము ఇంకా బెల్లం ఇవన్నిటి బోనాలను అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వేపాకులు అయితే చాలా ఎక్కువగానే పెట్టుకోవాలి. మనం ఇలా ఎక్కువగా పెట్టుకుంటే అమ్మవారికి వేపాకు అంటే ఇష్టం కదా. వేపాకు పెట్టేసుకున్న తర్వాత మనమైతే దాని లోపల ఇంకోటైతే చిన్నది ఇలా చెంబు లాంటిది అయితే పెట్టుకోవాలి. వాటికి కూడా పువ్వులు కంకణం కట్టుకోవాలి. దాని లోపల పెరుగు, ఇంకా చింతపండు, ఆనియన్స్, ఇంకా కొన్ని వాటర్, ఇవన్నీ అయితే వేసుకొని అన్నిట్లో 4 ఇలానే వేసుకుంటాం మేము. ఆ తర్వాత మళ్ళీ వేపాకునైతే పెట్టుకోవాలి. ఆ చిన్న చెంబులో కూడా మనం వేపాకునైతే మంచిగా ఎక్కువగానే పెట్టుకోవాలి. చాలా బాగా వస్తుంది బోనంకి అయితే అలా ఎక్కువ పెడితే. ఇలా మట్టితో చేసిన దీపాంతలు అయితే పెట్టేసుకొని అలా ఆయిల్ వేసేసుకొని మధ్యలో పెట్టిన ఒత్తి అయితే వెళ్ళేటప్పుడు అయితే వెలిగిస్తాము. ముందుగా ఇలా ఫస్టే ప్రిపేర్ చేసుకున్న వాటికైతే వెలిగించేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకొని కళ్ళు సాక పెట్టుకొని అయితే చేసేసుకుంటాము పూజ అయితే. అందరము శాఖ అనేది పెట్టాలి కంపల్సరీగా. బోనంకి శాఖ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఇంకా అమ్మవారికి బియ్యం కూడా పోస్తున్నాము, పోషమ్మకి ఇంకా కట్టమైసమ్మకి. అవన్నీ అయితే పెట్టేసుకొని మేమందరం మొక్కేసుకుంటున్నాము. ఇక్కడ ఇలా బోనాలంతా ప్రిపేర్ అయ్యే లోపల మాకైతే బోనాల స్పెషల్ వంటలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఆ తర్వాత మేము బోనాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత బోనాలు అయితే అమ్మవార్లకైతే తీసుకెళ్తాము. ఇలా బోనాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత అందరైతే ఇలా శాఖ పోసుకొని మేమందరం అయితే దండం పెట్టుకుంటున్నాము. ఆ తర్వాత పిల్లలు కూడా అందరూ ఇలా దండం పెట్టుకుంటాము.
ఇలా ఇంట్లోనైతే బోనాలకైతే పూజ చేసుకున్న తర్వాత మేమైతే రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరాము. ముందుగా అయితే పోచమ్మ తల్లికి ఇంకా భూలక్ష్మమ్మకి 2 గుళ్ళు దగ్గరనే ఉంటాయి, కొద్ది దూరంలోనే డిస్టెన్స్ ఉంటుంది. ముందుగానైతే ఇప్పుడు మా పాపనైతే భూలక్ష్మమ్మ బోనం అయితే ఎత్తుకుంటుంది. పోచమ్మ తల్లికి అయితే మా నందిని అయితే బోనం ఎత్తుకుంటుంది. ఇలా బోనం ఎత్తుకునే ముందైతే మధ్యలో దీపం వెలిగించి బోనం అయితే ఎత్తుతారు. ఇంకా శాఖ మనము గుళ్ళో కూడా సాగబెడతందుకు దాంట్లోనైతే కొన్ని వేపాకులు వాటర్ తీసుకోవాలి. ఇంకా పోషమ్మ బియ్యం కూడా తీసుకున్నాము. ఇలా బోనం ఎత్తుకున్న వాళ్ళకైతే మళ్ళీ వాటర్తో కాళ్ళ మీదనైతే పోయాలి, శాఖ పోయాలి. పోసి కాళ్ళకైతే దండం పెట్టుకోవాలి. బోనం ఎత్తుకున్న వాళ్ళకి బోనానికి. బోనం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా వెనకకి తిరగ చూడకుండా బోనాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇలా ఏ బోనం చేసినా కానీ మనమైతే కంపల్సరీగా బోనం ఎత్తుకున్న వాళ్ళకి సాగబెట్టి బోనానికి దండం పెట్టుకొని ఇలానే ప్రతి గుళ్ళో అమ్మవారికి శాఖ కూడా పెట్టుకోవాలి. కొబ్బరికాయ, కుంకుమ, పసుపులు ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలి. సేమ్ ఇలాగే మేమైతే బోనాలను అయితే ఇలా నడుచుకుంటేనే తీసుకెళ్ళాము, కార్లో కాకుండా. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి అయితే పోచమ్మ తల్లిదే ఉంటుంది. ఇక్కడ బోనాన్ని అయితే ఎక్కించడానికి అయితే మా నందిని వాళ్ళు, మా అక్క వాళ్ళు అయితే వెళ్ళారు. మేమైతే భూలక్ష్మమ్మకి బోనం కూడా అక్కడ దండం పెట్టేసుకొని మేము భూలక్ష్మమ్మ టెంపుల్కి అయితే బయలుదేరాము. మేమైతే భూలక్ష్మమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇలా గుడికి వచ్చిన తర్వాత బోనం ఎత్తుకొని మనమైతే ఇలా 5 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఏ గుడిలోనా కూడా ఇలానే 5 ప్రదక్షిణాలు చేసి బోనంని అయితే దింపి బోనంలో ఉన్న నైవేద్యాన్ని ఇంకా శాఖని అవన్నీ అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకున్న తర్వాత మనం తీసుకెళ్ళిన తొట్టెల కొబ్బరికాయ, కుంకుమ, పసుపు అమ్మవారికి కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళైతే ఇలా దీపాన్ని తీసేసి వేపాకులు తీసి ఆ వేపాకుల మీదనే మనం తీసుకొచ్చిన నైవేద్యాన్ని అయితే పెడతారు, శాఖని ఇంకా వాటి అన్నిటిని. చూడండి, అమ్మవారికి ఇలా నైవేద్యం. ఈ ఆషాఢంలో అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి కదా, సీజన్ చేంజ్ అయ్యేసరికి జ్వరాలు అవన్నీ, అలా రాకుండా మేమైతే తెలంగాణలో అయితే ఇట్లా ఆషాఢం, శ్రావణం అన్ని బోనాలు అయితే చేసుకుంటారు. ప్రతి వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఇలా ప్రతి ఒక్కరూ వచ్చేటట్టు బోనాలు అయితే చేసుకుంటారు. ఆషాఢం నుంచి శ్రావణం వరకు అయితే ఈ బోనాలని తెలంగాణలో ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ బోనం ఎక్కించేసిన తర్వాత అయితే మళ్ళీ మేము పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడైతే మేము బంగారు మైసమ్మకి అయితే బోనం తీసుకెళ్తున్నాము. బంగారు మైసమ్మకి అయితే అమూల్య ఎత్తుకుంటుంది. ఇలా ప్రతి బోనంకి చెప్పిన కదా, అలాగే బోనాన్ని తీసుకొని వాటికి శాఖ ఇంకా కొబ్బరికాయ, పువ్వులు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాము. మళ్ళీ బోనం ఎత్తుకున్న వాళ్ళకి ఇలా శాఖ పెట్టుకొని బోనంకి అయితే దండం పెట్టుకోవాలి. వెనకకి తిరిగి చూడకుండానైతే వెళ్ళాలి. ఇప్పుడు బంగారు మైసమ్మ తల్లి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ జనం ఎక్కువ లేరు. బంగారు మైసమ్మ తల్లికి అయితే బోనం అయితే ఎక్కించేసుకొని ఆ తర్వాత దర్శనం చేసేసుకొని మీరు కూడా చూసేయండి. అమ్మవారు అయితే చాలా బాగుంది కదా. అందరం మంచిగా అమ్మవారికి దండం పెట్టేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగానైతే అమ్మవారి గుడిలోనైతే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా కట్టమైసమ్మకి కూడా బోనం తీసుకెళ్ళేది ఉంది కదా, మేము అక్కడ కట్టమైసమ్మకి బోనం తీసుకెళ్ళే లోపల అయితే మా పాపనైతే ఊరు బొడ్రాయి ఉంటుంది కదా, బొడ్రాయి దగ్గర ఇలా
బిందెలో వేపాకు వాటర్ నిండా తీసుకొని అయితే శాఖ తీసుకొచ్చి వాళ్ళ నాన్నతో పాటు కొబ్బరికాయ కొట్టి పువ్వులు పసుపు కుంకుమ అన్నీ వేసి అయితే ఇక్కడ పూజ అయితే చేసేసింది. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకో బోనం అయితే ఉంది కదా, కట్టమైసమ్మది అయితే. కట్టమైసమ్మ బోనం వచ్చేసి మా అక్కనైతే ఎత్తుకుంటుంది. కట్టమైసమ్మ కూడా నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా నడుచుకుంటూ వెళ్తేనే బాగుంటుందని కట్టమైసమ్మ కూడా మేము వడిబియ్యం పోస్తున్నాము. ఇలా శాఖ ఇవన్నీ కూడా తీసుకొని మళ్ళీ అమ్మవారికి తీసుకెళ్ళే బోనంకి అయితే ఇలా శాఖ పెట్టుకొని బోనం కూడా దండం పెట్టుకొని బయలుదేరిపోయాము. మేము కట్టమైసమ్మ కూడా నడుచుకుంటూనే వెళ్తున్నాం కదా. ఈ కట్టమైసమ్మ గుడి వచ్చేసి కొంచెం దూరంగానే ఉంటుంది. అయినా కానీ బోనాన్ని అలా తీసుకెళ్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కొద్దిగా పబ్లిక్ అయితే ఉంది, అయినా కానీ చాలా తొందరగా ముందుకైతే తీసుకెళ్ళిపోతున్నారు. చూడండి, ఇక్కడ బోనాన్ని కూడా తీసేసుకొని తొందరగానే పంపించేస్తున్నారు. ఎక్కువ దూరం నుంచి వస్తుంటారు కదా. ఇలా బోనాన్ని అయితే తీసుకొని ఆ నైవేద్యాన్ని అంతా ముంగడ పెడతారు. చూడండి, ఇలా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి నైవేద్యం ఇలా కుంభంలాగా పెట్టి వాటిని అయితే ఎక్కిస్తారు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా బాగా అనిపిస్తుంది. ఇది అంతా నైవేద్యం ఇక్కడ ఎక్కించేసిన తర్వాత ముందు మనం తీసుకెళ్ళిన శాఖ ఉంటుంది కదా, అది ఇంకా తొట్టెలు అవన్నీ కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అయితే కట్టేసుకోవాలి. ఎంతో దూరం నుంచి బోనం ఎత్తుకొని వస్తారు కాబట్టి ఇలా ముందే మనకి బోనంని అమ్మవారికి సమర్పించేసుకొని ఆ తర్వాత ఇలా తొట్టెలు కట్టేసుకున్న తర్వాత గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇంకో సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళేది కూడా ఉంది. మేమైతే దర్శనం చేసుకొని అమ్మవారికి బియ్యం కూడా పోసుకున్నాము గుడి లోపల. మీరు కూడా కట్టమైసమ్మది దర్శనం చేసుకోండి. గుడి లోపల అమ్మవారికి బియ్యం పోసుకొని ఇంకా దర్శనం కూడా చేసుకుంది. మీరు కూడా చూసేయండి. ఆడికే చూస్తుంది అడపోవడం పట్టుకొని మా మామయ్య చూస్తుంది. మాకైతే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరాము. మాకు ఇవన్నీ బోనాలు ఎక్కించేసరికి అయితే 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడు మేము 6:30కి అయితే లంచ్ చేస్తున్నాము. అయ్యో, ఇది లంచ్ కాదు, బ్రంచ్ అని కూడా అనలేము. నైట్ పూట తింటున్నాం కాబట్టి డిన్నర్ అనుకోవాలి. ఇప్పుడైతే
అన్ని బోనాలు ఎక్కించేసరికి మేమైతే ఫుడ్ అయితే తీసుకోలేదు, ఓన్లీ టిఫిన్ చేసినండే. చూడండి మా ఫుడ్ అన్న అయిపోయినాక మేము అన్ని బోనాలు ఎక్కించే వరకు లేట్ అయిపోయింది. ఇప్పుడు తింటున్నాం 7 o'clockకి. అన్న అయిపోయినాయి, ఇప్పుడు అన్న అయిపోయి 7 o'clock. ఈ ఒక్కరోజే వస్తున్నానే వెయిటింగ్లో ఉన్నాం. మా పాప మేము డైటింగ్లో ఉన్నాం. అయిపోయింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పోవాలి, ఆడ పోవాలి. మేము నా కోసం వెయిటింగ్, తినకుండానే వెయిటింగ్. మా చికెన్ అయిపోయింది. బోనాలు ఎక్కించి వచ్చే లోపల అది అలా స్పూన్ పెట్టండి. మటన్ ముట్టిల కూర కూడా అయిపోయింది, సగం అయిపోయింది. పప్పుచారు అయిపోయింది, మిర్చి కర్రీ. ఎందుకంటే వెజిటేరియన్ వాళ్ళు తక్కువ. పూరి వేసినాం, అవి అయిపోవచ్చినాయి. ఇక మేము లాస్ట్ 7 o'clock, మేము 7 o'clockకి తింటున్నాం. చికెన్ పకోడీ కూడా అయిపోయింది, అది రైస్. ఇక్కడ ఇంటి దగ్గర బోనాలు ఎక్కిచ్చేసి తినేసి వచ్చేసరికి అయితే మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 7:30 అయిపోయింది. వాళ్ళు బోనాలు ఎక్కిచ్చేసి డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నారంట. అదే చెప్తున్నారు, చాలా లాస్ట్ లేట్ వచ్చినామని. సూర్యమాక్షి కూడా నిమ్మలం కూర్చు. చెప్పండి, చెప్పండి ఎంతసేపు అయింది లేట్ అయింది? ఇప్పుడే వచ్చిందమ్మా. టైం ఎంత అవుతుంది? 7:30కి వచ్చింది. చూడండి ఇలా చూడండి, ఏమి అమ్ములు వద్దే అంత అయిపోయింది. బోనాలన్నీ అయిపోయినాయి కదా వద్దే? అయిపోయినాయి. ఏం కాదు, వచ్చేసరికి చూడండి బగారా అయిపోయింది, సగం సాంబార్. వెజిటేరియనా అయింది మీరు? చికెన్ కర్రీ అన్ని ఊడ్చిపెట్టినా. మటన్ అది రైస్, చాయ్ పెట్టుకుని అయిపోయింది. మేమన్నీ ఏం కాదు, మురుకులు కూడా సగం అయిపోయినాయి. మీకోసమని అట్లా రెడీ అయ్యి వచ్చింది, బట్టలు మార్చుకోకుండా. మీకోసం అంటే మా బోనాలు 4 ఎక్కేది వస్తే మా అర్థం ఏమంటారు చెప్పండి. చూడు మురుకులు తెస్తుంది, మురుకులు తినాలా? కొన్ని వాటర్ నేను మా ఆరాధ్య మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వచ్చిన. చూడండి ఈరోజు మా వదిన అలసిపోయింది. కార్తీ హాయ్ చెప్పు. అవునా? సద్గురు ఆదిశ లేట్ అయింది గాయ్స్, అసలు 7 అవుతుంది. 7 o'clock వచ్చి మా అక్క వాళ్ళు సత్నాగర్ల భోజనం కంప్లీట్ చేసి మా వదిన నిద్ర కూడా పోయింది అలసిపోయి. లేట్ వచ్చింది మా కోసం ఎదురు చూసి అలసిపోయింది. వావ్ కార్తీ సూపర్. ఇప్పుడు నేను ఏం చేశాను, వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతుర్ని మా దేవసేన వేసేసింది. వావ్ కార్తీ బాగుంది. జర మంచిగా చేస్తుంది. వచ్చే వరకు లేట్ అయిపోయింది పాపం, నా కోసం అట్లనే ఉండాలి. బాగుంది. ఇవి అలసిపోయింది. బోనాలకి నేను వస్తా అని చెప్పి 1 o'clock చెప్పి వచ్చింది. ఎప్పుడు 7 o'clock వచ్చినాయి. ఇక్కడ ఈమె కూడా ఆరిపోయింది. నేను డ్రెస్ జుట్టు చూపి కాదు ఇప్పుడు కాదు, మళ్ళీ మంచిగా తీరేని నా ఫేస్ వచ్చింది కదా చూడండి. మొత్తం వస్తా
ట్విన్స్ కార్తక్క నువ్వు నేను ట్విన్స్ అంటుండే. ఏ బాట మీద డాన్స్ చేస్తామన్నారు కదా షార్ట్ ఏ చెయ్యండి. మా వద్దకు డాన్స్ అంటే మస్తు ఇష్టం. ఫ్రాన్స్ కూడా డాన్స్ అనుకుంటుంది మా వద్దే. అమ్మో ఇంటి దగ్గర బోనాలు అయిపోయిన తర్వాత మా అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మా పెద్దన్న వాళ్ళ ఇంటికి వచ్చాము. వీళ్ళంతా అయితే షార్ట్స్ చేద్దామని అనుకున్నారు, అందుకే అలా ప్రిపేర్ అవుతున్నారు. మా వద్ద తినమని అంటే ముందే మా అన్న వాళ్ళ ఇంట్లో కూడా తిన్నా, ఇంటి దగ్గర కూడా తిన్నాం కాబట్టి బిర్యానీ అయితే పార్సల్ చేసింది. ఇంటికి వెళ్ళిపోవాలని మా ఆరాధ్యనైతే ఇంటి దగ్గర ఇలా ఘట్టాలు ఇవన్నీ తీస్తారు కదా, ఇవన్నీ చూడాలని ఆమె అయితే వెళ్ళిపోయింది. నేను అక్కడనే ఉన్నాను. మీకు మేము చేసుకున్న బోనాలు సెలబ్రేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంతి కృష్ణ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.